ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ తాతయ్య మాటలు విన్నావుగా ఈశ్వరి. నీ మెళ్ళో తాళి పడకపోతే తల తెంచుకునే రేంజ్లో ఉన్నాడు. అందుకే హోటల్ పత్రాలు తప్పనిసరిగా తెచ్చే ఉంటావు. తెచ్చావా? మా తాతయ్యని అడ్డు పెట్టుకుని మీకు కావాల్సింది మీరు లాక్కుంటున్నారని నాకు తెలుసు. పసుపు తాడు అనే పేరు పెట్టి ఒక పలుపు తాడు నా మెళ్ళో కడుతున్నారని కూడా నాకు తెలుసు. అన్నీ తెలిసి ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాను తెలుసా? నా కుటుంబం కోసం, మా తాతయ్యకి ఇచ్చిన మాట కోసం, నా కుటుంబం కోసం ప్రాణాలైనా ఇస్తాను. ఇక ఈ హోటల్ పత్రాలు ఎంత? నీకా మాత్రం భయం ఉందిగా. నాక చాలు. ఇక నా పని అయిపోయినట్టే. వెళ్ళి తొందరగా రెడీ అయ్యిరా. అక్క, చక్కని జీవితాన్ని ఇవ్వాల్సిన కుటుంబం నీ జీవితాన్ని ముక్కలు చేస్తోంది. ఆనందాలన్నీ చూసిన కుటుంబం నీ జీవితంలో మాత్రం చీకటి నింపుతుంది. అలాంటి వాళ్ళ మాటలకి నువ్వెందుకు కట్టుబడి ఉంటున్నావక్క? మాటకి తల వంచకపోతే తెగదెంపులు చేసుకోవాల్సి వస్తుంది. ఈ బంధాలన్నీ తెంచుకున్నాక బతికి ఉంటానేమో కానీ జీవోత్సవంలో బతుకుంటాను. అలాంటి బతుకు ఎందుకు కోమలి? మరి మోసం చేసే వాళ్లతో నీ బతుకు బాగుంటుందా? నాకైతే మాత్రం ఈ పెళ్లి ఆగిపోతే బాగుండనిపిస్తుందక్క. నా బతుకులో చివరి ఆశ ఈ పెళ్లిని ఆపగలిగేది ఒక్కరే. అదే రుద్రనీలకంఠ గారు. పిన్ని, మీరు వెళ్ళి మండపం దగ్గర పనులు చూసుకోండి. నేను అక్కని తీసుకొస్తాను. అలాగే. ఏంటి కోమలి? అక్క, టెంపుల్కి రుద్ర గారు కూడా వచ్చారు. తనతో పాటు ఆ మాయ కూడా వచ్చింది. నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించి వచ్చుంటారేమో అనిపిస్తుంది. ఏంటి, రుద్రగారు మాయ గుళ్ళోకొచ్చారా? అవునక్క. భగవంతుడా, ఒక తప్పుడు మనిషి రుద్రగారి జీవితంలోకి వెళ్లకుండా ఆపడానికి, నా తల్లి ఆశయాన్ని నిలుపుకోవడానికి, తాతయ్యకి ఏమీ కాకుండా కాపాడుకోవడానికి నేను చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. అది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నాకు తప్పని పరిస్థితి. ఏం ఆలోచిస్తున్నావక్క? కోమలి, ఈ సమస్యల నుండి బయటపడాలంటే ఒక మార్గం ఉంది. ఏంటక్క అది? సరే అక్క, ఆల్ ది బెస్ట్. విజయ్ గారు. ఈశ్వర్ గారు, మీరేంటి ఇక్కడ? ఏమైనా చెప్పాలా? విజయ్ గారు, ఈ టెంపుల్కి మాయ కూడా వచ్చిందంట. అయితే మాయకి మీకు మధ్యలో ఏముందో నాకు తెలియదు, కానీ మీ మధ్య ఉన్న బంధాన్ని అడ్డం పెట్టుకొని నా జీవితంలోకి ప్రవేశించకూడదు. అంటే ఇప్పుడు ఏమంటారు ఈశ్వర్ గారు? నన్ను అడ్డం పెట్టుకొని మాయ మీ జీవితంలోకి వచ్చి మీ బ్రతుకుని డిస్టర్బ్ చేస్తుందని అనుకుంటున్నారా? అలా జరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నాను. మీరేం భయపడకండి ఈశ్వర్ గారు. నేను ఇప్పుడే ఆ మాయతో మాట్లాడతాను. అసలు తన ఆలోచన ఏంటో, తన ఉద్దేశం ఏంటో ఇప్పుడే కనుక్కుంటాను. మన పెళ్లికి తను అడ్డుపడ్డానికి కానీ, మీ జీవితంలోకి తను ప్రవేశించడానికి కానీ అవకాశం లేకుండా చేస్తాను. విజయ్ మాయల నిజస్వరూపాలు బయటపెట్టే అపురూప కార్యక్రమం ఇప్పుడు జరగబోతుంది. ఇప్పుడు చెప్పు, ఇంకా నా మీద ఆశలు పెట్టుకున్నావా? అదేం లేదు, నేను ఈశ్వరుని పెళ్లి చేసుకోబోతున్నాను. నేను కూడా రుద్రని ఇదే గుడిలో పెళ్లి చేసుకోబోతున్నాను. అవునా? కానీ నువ్వు నా ద్వారా
తన జీవితంలోకి రాబోతున్నావని ఈశ్వరి భయపడుతోంది. నాకు కూడా ఈశ్వరి జీవితంలోకి రావాలనే ఉంది. తన జీవితాన్ని చిందరవందరగా మార్చాలనుంది. ఈ పెళ్ళి ఆగిపోయి నవ్వుల పాలైపోతే చూడాలనుంది. నన్ను వెంటాడుతున్న ఈశ్వరి బ్రతుకు బజార్లో పడితే నవ్వుకోవాలనుంది. నువ్వు నవ్వుల పాలు చేస్తావా? మాయా, మన టార్గెట్లు మనకున్నాయి. నీ టార్గెట్ కోసం నువ్వు కష్టపడుతున్నావు, నా టార్గెట్ కోసం నేను కష్టపడుతున్నాను. నువ్వు నా ఫస్ట్ లవ్వే కాదన్నావు, కానీ లవ్ కన్నా లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడే తెలుసుకున్నాను. అందుకే రాజేశ్వరి విలాస్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని నా ప్రయత్నం నేను చేసుకుంటున్నాను. అలాగే రుద్ర ఆస్తిని నీ సొంతం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. అవును విజయ్, నువ్వు రాజేశ్వరి విలాస్ని, నేను రుద్ర ఆస్తిని సొంతం చేసుకున్నాక మనం ఏమైనా చేయొచ్చు. ఏం జరిగినా నష్టపోయేది ఇటు రుద్రనీలకంఠ, అటు ఈశ్వరి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన పెళ్ళిళ్ళ గురించి, మన పంతాల గురించి కాదు. అందుకే ఎలాంటి ఆటంకం లేకుండా ఈ పెళ్ళిళ్ళు జరిగేలా చూడాలి. అవును మాయా, నువ్వు చెప్పింది నిజం. మనం మన పట్టుదలకు పోతే మన జీవితాలు నాశనం అవుతాయి. అవును విజయ్, నువ్వు సరైన టైంకి సరిగ్గా రియలైజ్ అయ్యావు. ముందు నేను రుద్రని, నువ్వు ఈశ్వరిని పెళ్లి చేసుకొని మన టార్గెట్లు మనం రీచ్ అవుదాం. ఒకే చోట ఒకే పంతులు 2 పెళ్లిళ్ళు చేయడమేమిట్రా విడ్డూరం కాకపోతే? నాన్న ఒప్పుకున్నారు కదమ్మా, ఇంకా దాని గురించి వదిలి. పంతులు గారు, వీళ్ళేంటి ఇక్కడ? అయ్యా, ఇక్కడ పెళ్లి చేసుకోబోతున్న జంట వాళ్లే. పంతులు గారు, ఎవరి నేడైతే మా అమ్మాయి మీద పడకూడదు అనుకున్నామో అతన్ని తీసుకొచ్చి పక్కన కూర్చోపెడతారా? ఎవరి మాట వింటే మా అందరి రక్తం ఉడికిపోతుందో అలాంటి మనిషి పెళ్లి మా కూతురు పెళ్లితో పాటు చేస్తారా? అవసరం లేదు. కావాలంటే వీళ్ళ పెళ్లి తర్వాత చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.